అందరికీ శనార్థుల్లో ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇలా చాలా ముచ్చట్లు ఉన్నాయి. ఇక మరి హనుమంతరావు సార్ ఏమంటున్నారు అంటే ఇక షర్మిలకు పగ్గాలు అయితే ఖాయమంటా ఉన్నాడు. ఇక మరి హరీష్ రావు సార్ అయితే ఇలా దుబ్బాకల మీటింగ్ ముద్దనే పెట్టిండు. ఇక మరి ఇక దానం నాగేందర్ సార్ పాపం ఇక మరి నువ్వు గట్ల కబ్జా చేస్తావా ఏం సంగతి అని చెప్పి ఇక ప్రజాపాలన ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయనను. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి. ఇలా మరి చూద్దామా మనం రచ్చరచ్చ వార్తలు. ఓ దానం నాగేందర్ సారు ఇన్ని రోజులు దానం చేస్తాం అనుకున్నాం కానీ ఇక పేదోళ్ళకి ఇంత అన్యాయం చేస్తాం అనుకోలేము. ఇక పాపం వీళ్ళ ఇంట్లో భూమి కబ్జా చేసేందుకు తయారున్నావు, ఇక రౌడీలను పెట్టి బెదిరిస్తున్నావంట. ఏంది సారు సంగతి నిది అని చెప్పి ఓ ఇటు ఉన్నటువంటి ప్రజాపాలనలో ఎట్లా ప్రశ్నిస్తున్నారు చూడండి సార్ని. ఇక దానం నాగేందర్ సారు ఇక దానం చేస్తావంటే ఇక వీళ్ళకు ఇంత అన్యాయం చేస్తావా? ఇక పాపం ఇక పక్కపొంటి ఇల్లు ఉంటే ఇక కబ్జా చేస్తావా సారు? ఎట్లా మరి ఇట్లా బెదిరిస్తున్నావు అంట కదా సారు. ఓసారి ఇగో వీళ్ళ బాధినుండ్రులా 20 ఏళ్ళ మేము జాగా తీసుకొని కట్టుకొని 20 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మా ఇల్లు కబ్జా చేసుకుంటాం అంటుండ్రు. కబ్జా చేసుకుంటావానుడు తెల్లందనక పొద్దాకొచ్చుడు బెదిరించుడు చేసుడు. ఇక రవిడీలో పెట్టిండు ధననాయందర్, ఈ ధననాయందర్ రవిడీలో పెట్టి బెదిరించుడు. ఇక ఇన్నారు కదా 20 ఏళ్ళ సంది ఆన్నే బతుకుతున్నారంట. ఇక 3 సంవత్సరాల సంది ఇక కబ్జా చేస్తా అని బెదిరింపులు చేస్తున్నాడంట. ఇక మీదికెళ్ళి రౌడీలను కూడా పంపిస్తున్నాడంట. ఇంత పాపం ఉంటా అదుల్లో మన తెలంగాణలో. బిల్డింగ్ కట్టుకున్నాడు, ఆ బిల్డింగ్ ఉండొచ్చు కదా, ఇంకా ఆ బిల్డింగ్ వంగ ఇంకొక బిల్డింగ్ కూడా కట్టుకుంటా అంటాడు. మరి మేము ఎక్కడ పోవాలి? పిల్లలని చేయలేదు ఎక్కడో. ఇక మరి మీకెట్లు వచ్చిందమ్మా ఇల్లు? నలవసలో తెల్లరాయి లేకుండా చేసుకున్నాం మేము. మా గరీబులో ఎడగొడితే ఆయన కోటేశ్వరుడు కావచ్చు, ఉంటే ఉండని తన జాగా తన అండువారు మా జాగా రాకుండా ఆయన ఉండాలి. విన్నారు కదా, ఇక కన్నా కష్టం చేసి పైసలు పోసి కొండారంట. ఇప్పుడు ఆడ గజము 1,00,000 రూపాయలు ఉంటే 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం వెళ్ళిపోండి అని చెప్పి బెదిరిస్తున్నారంట. ఇప్పుడు వాస్తవానికి అక్కడ 1,00,000 రూపాయల గజం పోతుంది. ఆయన ఎంత ఇస్తాడు? 5,000 ఇస్తా 10,000 ఇస్తా వెళ్ళిపోరు మీరు, లేకపోతే అవి కూడా కానరు అని బెదిరిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇట్లా బెదిరియడం అనేది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోరు. ఇప్పుడు కొన్ని ఇళ్ళు కూలగొట్టారు, ఒక 10 ఇళ్ళ వరకు కూలగొట్టారు దౌర్జన్యంగా బెదిరించి. వాళ్ళ పక్కన ఉన్న బార్డర్లు ఉన్నాయి అన్నట్టు. ఇక పాపం వీళ్ళను ఎన్ని రోజుల సంది బెదిరిచ్చుర్రో, ఎన్ని రోజుల సంది అదిరిచ్చుర్రో. ఇక మరి ఆవేదనతో ఎంత ఆగ్రహంగా మాట్లాడుతుందో చూడుండ్రి. ఇలా ఆయన ధైర్యం చేసి అర్ధరాత్రి రౌడీలో పంపించిన ఉడకంగా మేము భయపడేది లేదు, మేము తగ్గం ఉడకంగా మాకు వాడిని దానం చేస్తాం. మా బస్సుకి వస్తే వాడిని దానం చేస్తాం, వాడిని దానం చేస్తాము. వాడు ఎమ్మెల్యే కావచ్చు, వాని పదవి వాడు వాడిని ఇంట్లో పెట్టుకొని రావాలి. బస్సుకి అసలు వస్తలేడు, అంతా గుండా వేసాం. ఎన్ని రోజుల్లోనే వెళ్తాము చిన్నపిల్లలు తీసుకొని. చూసిరు కదా, ఇక రేవంత్ రెడ్డి సార్ కోసం వచ్చినాం, రేవంత్ రెడ్డి సార్కి ఇక మా బాధ చెప్తే తీరుతుందని వచ్చినాం అని చెప్తున్నారు. ఇక మొత్తం మీద అయితే వీళ్ళకు ఇంత అన్యాయం ఉంటుందా వాళ్ళ? ఇక మరి దానం నాగేందర్కి ఏం తక్కువ చెప్పుండ్రి. ఇక 13 అంతస్తుల బిల్డింగ్ ఆయే. ఇక మరి పక్క పొంటి కూడా ఇక 2 ఎకరాలు కబ్జా చేసిరు అని చెప్పి వీళ్ళే చెప్పబట్టే. వాళ్ళు మా ఇంట్లో పక్క పొంటి వాళ్ళ ఖాళీ ల్యాండ్ ఉన్నది, ఒక 13 ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకున్నాడు ఆయన. మళ్ళీ మా ఇంట్లో ఇంకొక సైడ్ 2 ఎకరాలు ఖాళీ జాగా ఉంది, అది కబ్జా చేసుకున్నాడు. మధ్యలో మా ఇండ్లు ఉన్నాయి అన్నమాట. మీరు కూడా ఇచ్చేసేరు, ఎంతో కొంత ఇస్తాం. ఇక మరి నీకు అంతగానం ఉన్న పాపం వీళ్ళ ఇండ్ల మీద ఎందుకు పడ్డది సార్ నీకు కన్ను? ఇక మరి వీళ్ళు అడగరు, ఇక మరి అన్యాయానికి గురవుతారు అని చెప్పి అట్లా చేస్తున్నావా ఏంది? ఇక మరి వీళ్ళకు కూడా రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి, ఇక వీళ్ళకు కూడా పోరాడే హక్కు ఉన్నది. ఇక జర చూసుకో సారు. బతకొద్దు, బలిసినోడే బతకాలి, గరీబోడే కన్నా ఓని, అది ఆయన ప్రాబ్లం. పెద్ద 13 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిండా, బిల్డింగ్ కట్టిన దగ్గర కలర్ అని వేసిన దగ్గర బతాడా దానం నాగేంద్ర? ఆయన బిల్డింగ్ జాగా, ఆయన బిల్డింగ్ పక్కకు ఉంది, ఆయన ల్యాండ్ కార్డ్కి ఆయన చూసుకోవాలి. అసలు మేము కొన్నవి మేము కద్వాలు చేసుకోలేదు, మేము కొన్నాం పైసలు పోసి ఊళ్ళో భూ జాగాలు అమ్ముకొని కొన్నాం. వీళ్ళంతా ఇక బాధలు చెప్పుకొని ఇక ప్రజా దర్బారుకు వస్తే ఇక దానం నాగేందర్ రెడ్డి అనుచరుడు వచ్చి ఇక వీళ్ళ ఫోటోలు తీస్తుండు. ఓ గంత పని చేస్తున్నాడు దానం నాగేందర్ సారు. ఇక మరి మీ అనుచరుని పంపించే బదులే మీరే వస్తే అయిపోతుండే కదా సారు. ఇక మీరే వచ్చి ఇక మరి ఏంది కథ అని చెప్పి ఇక ప్రజా దర్బారులే పంచాయతీ పెట్టి ఏందో తేల్చేది ఉండే. ఇక సాటుకు నిలబడి ఇక ఫోటోలు తీసేసరికి ఆడు ఉన్న వాళ్ళందరూ గుర్తుపట్టిర్రు. ఇక గుర్తుపట్టినాక ఇంకేముంటాయి చెప్పుండ్రి, పెద్ద లొల్లు అయింది. సంబంధం లేదు.
దానం మనుషులు ఎమ్మెల్యే గారు మనుషులే నీకేం అవసరం వీడికి ఎందుకు ఉరుకుతున్నావు మమ్మల్ని చూసి నువ్వు ఉరుకుతున్నావు ఎందుకు ఆపు ఇక్కడ ఆపండి ఆపురు ఇక లొల్లైనాక ఇక పోలీసులు ఆడే ఉండేసరికి ఇక పాపం పోరడు బతికిపోయిండు అనుకోండి, ఇక జీపులు ఎక్కి పంపించిర్రు. అయినా ఇంత అన్యాయం ఉంటుంది. పేదోళ్ళు ఇళ్ళ కోసం కొట్లాడుతుంటే ఇక ప్రభుత్వం కూడా జర స్పందించి వీళ్ళకు న్యాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చాలామంది. స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఇక భక్తులు మొత్తం ఇదే సందడి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక శబరిమలలో అయితే ఇక కిటకిటలాడుతున్నది అయ్యప్ప స్వాముల భక్తితోని. ఇక మరి ఆ తీరులు ఉన్నది కథ. ఇక మరి మన రాష్ట్రంలో ఎట్లున్నది అయ్యప్ప స్వాముల అంగం ఒకసారి చూద్దాం ఉండి. అవులా స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో. ఇగో గీ తీర్లా దేశమంతటా అయ్యప్ప స్వాములు అయితే ఇక భక్తితో పూజిస్తున్నారు అయ్యప్ప స్వామిని. ఇక దేశవ్యాప్తంగా స్వామికి ప్రత్యేక పూజలు హారతులు ఈ అన్నదానాలు కూడా చాలానే చేస్తుర్రు. ఇక పెద్ద పెద్ద స్వాములు అయితే ఇక పెద్ద పెద్ద పూజలు పెట్టి అయ్యప్ప స్వామిని ఇగో గీ తీర్ల కొలుసుకుంటుర్రు. ఇక శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనికే ఇక తండోపతండాలుగా తరలిపోతున్నారు అయ్యప్ప స్వాములు. ఇక ఆడ గవర్నమెంట్ సుత అయ్యప్ప స్వాములను కంట్రోల్ చేయనిక సరిపోతలేదంట. అగో గా తీరుల లైన్లు కట్టిరు శబరిమలకి భక్తులు అయ్యప్ప స్వాములు. ఇక హైదరాబాద్లో స్వామిని పల్లకిలో పెట్టి ఎట్లా ఊరేగిస్తురో చూడుండులా. చూసిరు కదా ఇక వెలుగుల నడుమ మణికంఠ స్వామి ఎట్లా వెలిగిపోతున్నాడో కదా. ఇక కొత్త సంవత్సరంలో కొత్త కోరికలన్నీ తీరాలని చెప్పి మొక్కుండ్రుల్లో స్వామికి. ఇక మీ ఇంట్లోకి ఏమైనా సామాన్లు లేకపోతే ఇక తయారు ఉండేది. ఇక మీకేమైనా బట్టలు లేకపోతే తయారు ఉండి ఇక మనం వేసుకునే చెప్పుల కాడికి వెళ్ళి చూసుకునే అద్దం దాకా ఇవన్నీ ఇనే దొరుకుతాయి. ఇక గదే నిన్న రేవంత్ రెడ్డి సార్ ఇక నాంపల్లి ఎగ్జిబిషన్లో ఇక మరి ఓపెనింగ్ చేసిడు కదా. ఇక మరి ఆడ ఎట్లెట్లున్నది ఏమేమి సంగతి ఒకసారి అరుచుకోతాముడా. ఇక ఈ ఏళ్ళ సంది ఫిబ్రవరి 17 తారీఖు దాకా ఇక 45 రోజులు మొత్తము నాంపల్లి గ్రౌండ్లో ఇక నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతున్నది. ఇక 2500 స్టాల్స్ ఉన్నాయంట. ఇక మరి వీడికి దేశ విదేశాల నుంచి ఇక మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిర్రు. आप कहाँ से आया? कश्मीर से कश्मीर से कश्मीर कश्मीर श्रीनगर से श्रीनगर से। कितने सालों से आप यहाँ पे भेज रहे? हम यहाँ लगभग 20-25 सालों से हम यहाँ पे आ रहे हैं। कश्मीर के कश्मीरी आइटम्स के लिए ये एग्जीबिशन जो है सबसे बेस्ट है. ఇక మరి వాళ్ళ నైపుణ్యంతో తయారు చేసినవి అన్నీ ఇక మరి ఇప్పటి సంది కాదుల్లో వాళ్ళ తాతల నుంచి ఇట్లనే వ్యాపారం చేస్తున్నారంటే మన దగ్గర. అంత గొప్ప చరిత్ర ఉన్నది ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కు. యోగి అన్న జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి మరీ అమ్ముతున్నాడంట. ఒకసారి అన్న మాటలు వినుండ్రి. आप कहाँ से आए? हम जी सर आए हैं श्रीनगर कश्मीर से. दिस इज़ आवर 45th ईयर. ये तो पूरा एशिया की सबसे बिगेस्ट एग्जीबिशन हमारी लग रही है. कश्मीर के हैं, हमारे क्राफ्ट आइटम्स हैं, हमारे पास शॉल्स है, साड़ीज़ है, ड्रेसेस है, कुर्तीज़ है जनाब. एक से बढ़कर एक वैरायटी है. जो खुश आप हो जाएंगे, तबीयत खुश हो जाएंगी. जो वैरायटीज़ हमारे पास है सर. విన్నారు కదా ఇక మరి సొంతంగా వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్ముతారంట. ఇట్లా చాలా మంది వస్తున్నారు వీడికి అమ్మనికి. ఇక మరి పోయిన ఏడాది మనం చూసినాం ఇక పాపం మంటలల్లా ఇక చాలా మంది వ్యాపారులు మొత్తం కాలిపోయినాయి.
ఇక మరి ఈసారి అట్లా కాకుండా ఇక ప్రభుత్వం మంచిగానే చర్యలు తీసుకున్నది. ఇక మరి ఇట్లా చాలామంది వచ్చి ఇటు అమ్ముకుంటుర్రు బతుకు తెరువు కోసం. ఇగో ఈ అన్నుల తాత నుంచి ఈయన దాకా మొత్తం ఈయనే దందా చేసిరంట. ఇక మరి ఎట్లా గిరాక్ అవుతుంది ఏం సంగతి ఒకసారి ఇన్నుండ్రి. We come every year आते हम लोग, like last 35 years से मेरे फादर ग्रैंडफादर भी आते थे. So every time बहुत अच्छा रिस्पॉन्स रहता हमको एग्जीबिशन का. लास्ट 2 years को आफ्टर कोविड तो बहुत ज़्यादा अच्छा एक्सपेक्टेशंस था हमको, तो वो फुलफिल हुआ. ఇన్నరు కదా ఆగో గంత మంచిగా అమ్ముతున్నారు వాళ్ళందరూ కలిసి. ఇక మరి ఈడ ఒకటే కాదు, ఇక మనం వేసుకునే షొప్పుల కాడికి వెళ్ళి ఇక తాగే చాయ్ కప్పుల దాకా అన్నీ అమ్ముతారు. ఇక మీరు కూడా జర ఖాళీ ఉంటే పోయిరండ్రి. ఇక మరి ఎంట్రీ ఫీజు కేవలం 40 రూపాయలేనంట. ఇక చిన్న పూరలకైతే ఇక ఉత్తగానే ఫ్రీగానేనంట. ఇక రేట్లు కూడా ఏం బగ్గు ఉంటాయంట నువ్వు, ఇక మనకు తగ్గట్టే ఉంటాయంట. ఒకసారి పోయి చూసిరండి మరి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీల ఆవేదన అయితే ఇక మామూలుగా లేదు కదా. ఇక మొన్న వినతి పత్రం ఇక కొండముచ్చు కోతికి ఇచ్చిర్రు. ఇక మరి అటెనక ఇక మరి గిన్నెలు వాటి సప్పుడు చేసిర్రు. ఇక మళ్ళీ ఒక తీరు నిరసన చెప్తున్నారు, ఒకసారి చూడుండ్రి. ఇక ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల ఆవేదనలు అంతా ఇంత కాదు, ఏం తక్కువ 4 రోజుల సంది నిరసన చేస్తున్నారు. ఇక వీళ్ళ బాధ విని ఆఖరికి చంద్రబాబు సైతం కూడా పూర్తి మద్దతు ప్రకటించిండు. మిమ్మల్ని ఎవరిని తీసేసినా మళ్ళీ రీఇన్స్టేట్ చేసే ఏం భయపడక్కర్లా, మళ్ళా అన్ని కూడా డిసిప్లిన్ యాక్షన్స్ అన్ని కూడా తీసేస్తా. దాని గురించి బాధలో, ఎందుకంటే మీరు అన్యాయం చేసేది సహకరించాలి, అది వేరే విషయం. కానీ మీరు చేసేది న్యాయం అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏం ఆదాయపడక్కర్లేదు, మీరు గట్టిగా ఉండండి, నేను చూసుకుంటాను. ఇక మొన్న గిన్నెలతో ఆవేదన చెప్తే ఇక మరి అటెనక కొండముచ్చు కోతికి వినతి పత్రం ఇచ్చిర్రు. ఇగో ఇట్లా రోజుకొక నిరసన చేస్తున్నారు. ఇక నిరసనలు నేర్చుకోవాలంటే ఇక వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇగో మళ్ళొక నిరసన ఎంత కొత్తగా చేసిండ్రో చూడండి. ఇక చూసిరు కదా, ఇక మనుషుల రూపంలో బాధని చెప్తే ఈ జగనాల్ సార్ అర్థం చేసుకుంటలేడు. ఇక అమ్మవారి రూపంలో చెప్తేనే అర్థమయ్యేటట్టున్నది అని చెప్పి ఈ తీర్ల నిరసన వ్యక్తం చేసిర్రు. అరే సీఎం జగన్ సార్కి వీడియో చూస్తే నిడద పడుతుందో పట్టదో నువ్వు. ఈ ఆడపిల్ల అంటే ఆదిశక్తి, ఆగం చేయొద్దు, ఆదుకోవాలి అంగన్వాడీలని యోగి అన్న ఆశా వర్కర్ల కోసం ఎంత ముద్దగా చెప్తున్నాడో చూడండి. ఆడవాళ్ళంటే అవలలు కాదు, ఆదిశక్తి రూపము ప్రయత్నిస్తే గతంలో కూడా చూశారు. మామూలుగా కొన్ని సామెతలన్నీ కూడా చెప్తుంటారు, ఆదిశక్తి పరాశక్తి అని చెప్పేసి. మహిళలు తలుచుకుంటే చీల్చి చెండాడతారు అని చెప్పేసి చరిత్ర అంతా కూడా తెలియజేసింది. ఇక విన్నారు కదా, మొత్తం మీద అయితే అంగన్వాడీల గోస ఆగమాగం ఉన్నది పొండి. ఇక వీళ్ళు ఒక్కరే కాదు, ఇక జిహెచ్ఎంసీ కార్మికులు, ఇక ఆశా వర్కర్లు ఇట్లా చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందేమో సంకల్ప పాదయాత్రలో తనకు నోటుకొచ్చినటువంటి పద్ధతిలో అందరికీ ఇష్టానుసారంగా వాగ్దానాలు చేసే పని చేశారు, హామీలు ఇచ్చేటటువంటి పని చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖం చాటేసి ఇప్పటి వరకు ప్రజల దగ్గర రిప్రజెంటేషన్ తీసుకోవడం కానీ, వాళ్ళ సమస్యలు ఏంటి అడగటం కానీ చేసేటటువంటి పని చేయలేదు. ఇక మరి హక్కుల కోసం ఎలక్షన్స్ ముంగట జగనాల్ సార్ని ఎదిరిస్తున్నారంటే ఎంత ధైర్యం ఉండాలో చెప్పుండి. ఇక మొత్తం మీద షర్మిలకైతే ఇక మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి. వీళ్ళు ఇక మన తెలంగాణ లీడర్లు అయితే మొత్తం మీద సక్సెస్ఫుల్గా అయ్యిర్రు. ఇక షర్మిలను సాగనంపనీకే. ఇగో ఈ ముచ్చట మీద హనుమంతరావు సార్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, ఏం సంగతి ఒకసారి చూడుండ్రి. ఇక హనుమంతరావు సార్ ముఖం ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెలిగిపోతున్నది కదా, చూసిరు కదా. ఇక ఖుషీలా కూతలేసేటట్టే ఉన్నాడు. ఈ అసలు ముచ్చట ఏంటంటే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలక్కకు ఈ ఆంధ్ర కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చుడు ఖాయమంట.
ఇక మరి ఇప్పటికే ఆంధ్ర లీడర్లు కూడా చెప్పిర్రు ఆంధ్రకు వస్తే తప్పేమున్నది, ఆంధ్ర ఆరబిడ్డ అని చెప్తున్నారు షర్మిలను. ఇక మరి షర్మిలమ్మ రాజకీయం సంగతి ఏంది సారు అని చెప్పి హనుమంతరావు సార్ని అడిగితే ఇగో గీ తీర్ల సమాధానం ఇస్తున్నాడు. ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది. ఈ పని ఎప్పుడో చేయమన్నా అమ్మా నువ్వు ఎందుకు షర్మిలమ్మ ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చావు అమ్మా నువ్వు ఉన్నావు ఇక్కడ. అగో గంత మాట అన్నారేం సారు, తెలంగాణకు ఆడబిడ్డ అంటున్నారు అందరూ. ఇక మరి నువ్వేమంటావు? ఆడబిడ్డవే ఇక్కడ ఆడబిడ్డవే ఒప్పుకుంటా, కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే అదేదో పాట ఉన్నది, ఏది ఆకులు రాలినట్టే మళ్ళీ పురుగుతుందని ఒక పాట విన్నా, అక్కడ నీకు న్యాయం జరుగుతుంది. ఈ పని మొదలు ఎప్పుడో చెప్పిన అమ్మ నువ్వు ఇక్కడెందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. ఫైనల్గా షీ హాజ్ అగ్రీడ్. ఇన్నరు కదా ఇక షర్మిల మేడము ఏడబోడగొట్టుకున్నదో ఆన్నే గెలిస్తే మంచిగా ఉంటుంది అంటున్నాడు. ఇక మరి షర్మిల మేడం మొట్టమొదటి పని ఏం చేస్తే బాగుంటుంది సారు? కానీ ఆమెకు ఒక్కటే కోరిక నాది, నేను ఇవాళ పేపర్లో చూసిన ఇంత అన్యాయం అయితే ఎక్కడ చూడలేదండి. మహిళల మీద 8 మంది దౌర్జన్యం చేయడం, ఆమె ఫస్ట్ విజిట్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి పోవాలి, అక్కడికెళ్ళే నువ్వు మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక ప్రజలలో ఇమేజ్ వస్తుంది, అరే షర్మిల గారు వచ్చారు, ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలు పెడతారు. తప్పనిసరిగా ఆమె సక్సెస్ కావాలని అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఇక ఇన్నవా షర్మిల మేడం ఇక ఆంధ్రలో కూడా కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అంటున్నాడు. ఇక మరి అంత మంచిగానే ఉన్నది సారు, కానీ హరీష్ రావు సార్ గట్లా అంటున్నాడు ఏం సారు? చూడండి హరీష్ రావు ఎన్ని చెప్పినా ఆయన తొందరపడుతున్నాడు రా బాబు. మీరు ఇన్ని రోజులు చెప్పిండ్రు, మీరు ఏమేమి చెప్పిండ్రు? 3 ఎకరాల భూమి అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అని ఇచ్చినారా బాబు? 10 ఏళ్లలో మీరు అబద్ధాలు చెప్పిండ్రు, మేము ఇంకా మొదలే పెట్టలే, అప్పుడే మీరు ఏం చేయలేరు, ఇది కాదు, ఇది డెస్పరేట్గా. ఇక ఇన్నరు కదా మొత్తం మీద రాష్ట్రానికైతే ఇక కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అంటున్నాడు. ఇక మీరు కూడా ఒక పదవి తీసుకోండి సారు, మీరు కూడా పెద్ద లీడరే కదా. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏం తినేటట్లేదు, ఏం తాగేటట్లేదు, ధరలు ఆ తీరుగానం పెరుగుతున్నాయి. ఇక మరి ఇవన్నీ పట్టించుకోకుండా మనం ఆ లీడర్ గెలుస్తాడా ఈ లీడర్ గెలుస్తాడా అని చెప్పి చూస్తున్నాము. ఇక మరి ధరలు ఎట్లా పెరిగినాయి ఒకసారి చూడండి, ఆయనతో పరిశాన్ అవుతారు మీరే. ఇక తెల్లారు లేస్తే ఆ లీడర్ గెలుస్తాడా ఈ లీడర్ గెలుస్తాడా అని చెప్పి ఆలోచించడు తప్ప ఇక మనం తినే బియ్యం ధర పెరిగిందని ఆలోచించి రావుల్లా. ఇగో ఒకప్పుడు అంటే ఇక మన చేతులార వండించినది తింటుంటేమి, ఇగో ఇప్పుడేమో ఆ పరిస్థితి లేదా. ఇక మరి వాళ్ళు వీళ్ళు పండించింది కొనుక్కొని తింటారు హైదరాబాద్లో చాలా మంది. ఇక మరి పండించిన వాళ్ళకి కూడా ఇక ధర చక్కగా ఉండదు ఒక్కొక్కసారి. ఇగో మరి ఇట్లున్నది పరిస్థితి ఇప్పుడు కాలంలో. ఇక మొన్నటిదాకా ఇక కిలో బియ్యము ఇక 45 రూపాయల నుంచి 50 రూపాయలు ఉంటే ఇక ఒకటేసారి 80 రూపాయల దాకా వచ్చింది వాళ్ళు బియ్యం ధర. ఇక మరి సన్న బియ్యం రేట్లు ఇక ఆ తీరుగున్నాయి. ఇక మరి ఇంకా జర మంచిగా కావాలంటే ఇక మరి ఇంకా పైసలు పెట్టాల్సిందేనంట. అవో గా తీరులో మండిపోతున్నాయి బియ్యం ధరలు. ఇక దీనికి అంత కారణము ఇక పడ్డాయి కదా మొన్న వానలు. ఇక వానలకు వరదలకు సగం పంట నాశనం అయిందంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాదుల్లో ఇక దేశవ్యాప్తంగా కూడా సన్న బియ్యం తక్కువ పండిస్తున్నారంట. ఇక మరి దేశంలో అట్లున్నది పరిస్థితి ఇప్పుడు. ఇక బియ్యం ధర ఒకటే కాదుల్లో ఉప్పు నూనె పప్పు ఇట్లా అన్ని ధరలు మండిపోతున్నాయి. ఇక మరి ఎట్లా బతకాలనో ఏమో ఈ పొద్దు రేపల్లా. ఇక పొద్దుగాల సంది ఇప్పటిదాకా ఇక ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక మరి లారీ డ్రైవర్లు ఇక మరి ఎక్కడ పెట్రోల్ బంకులు అక్కడనే బంద్ చేసి ఇక పెట్రోల్ బంకుల దగ్గర అయితే పెట్రోల్ పోసుకొని ఇగో మస్తు మంది జనం వస్తున్నారు. ఇక మరి లారీ డ్రైవర్లు ఎందుకు బంద్ చేసిరు ఏం కథ, ఇక ధర్నా ఎందుకు చేస్తున్నారు ఏం సంగతి ఒకసారి చూడండి. ఇక హైదరాబాద్లో ఉన్న పెట్రోల్ బంకులకు అయితే ఇక వాహనదారులు ఇట్లా గుంపులు కట్టుకొని వస్తున్నారు వాళ్ళు. ఇక మరి నిన్న సైతం పోయిరో లేదో ఇంతగానో మంది గుళ్ళకి, కానీ ఈరోజు పెట్రోల్ బంకుకి అయితే ఇక ఇంతగానో మంది వస్తున్నారు.
అరే రే గింతగానం మంది వస్తున్నారని పరిశాన్ కాకుండ్రి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లారీ డ్రైవర్లందరూ ఇక నిరసన వ్యక్తం చేస్తుర్రంట. ఇక మరి నిరసన వ్యక్తం చేస్తే ఇక లారీలు బంద్ ఉంటాయి కదళ్ళు. ఇక మరి బంద్ ఉండేసరికి ఇక పెట్రోల్ అనేది ఇక మరి తక్కువ కదా. ఇక మరి లారీలు తీసుకొస్తేనే పెట్రోల్ ఆయే. ఇక మరి అట్లా పెట్రోల్ అయిపోతుందా ఏంది సంగతి అని చెప్పి ఇక చాలా మంది ఇక భయంలో అయ్యో ఇట్లా పెట్రోల్ బంకుకి లైన్లు కట్టిర్రు. సికింద్రాబాద్ నుంచి వచ్చిన పెట్రోల్ లేదంటే ఇప్పుడు చాలా ప్రాబ్లం అయితే ఇంత జనాలు ఉన్నారు. ఎప్పటి నుంచి ఒక నెల అంటే 2 గంటలు అయిపోయి వెయిటింగ్ చేస్తున్నాం. ఉన్నారంటారు లేదంటారు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏదైనా చెప్పాలి కదా. ఇక లారీ డ్రైవర్ అన్నలైతే ఇక ఆ చట్టాన్ని వెనుకకి తీసుకునేదాకా మేము ధర్నా ఆపమని చెప్పి కొద్దిగా ఈ తీరులో చేస్తున్నారు వాళ్ళు. ఇక వాహనదారులు అయితే ఇక మస్తు మంది ఆందోళన చెందుతున్నారు వాళ్ళు. అరే రే ఇదేం కథరా అని చెప్పి పరిచయం కాకుండా ఇక లారీ డ్రైవర్లు అయితే ఇక మొత్తం మీద ర్యాలీని విరమించుకున్నారు. ఇక మరి ప్రజల దృష్టిని పెట్టుకునే విరమించుకున్నట్టయితే ఇక మనకు అర్థమవుతా ఉన్నది. కానీ ఇక మొత్తం మీద అయితే నిమ్మలంగా ఉండండి, ఇంత పోయి పెట్రోల్ పోసుకొచ్చుకోండి. ఇక నేను పొద్దుగాల షాద్ ఆయనకి పోయినా ఇక కూసురతాన ఇక మనం ఏం చేస్తున్నదంటే ఇక మంత్రాలు చదివినట్టే చదువుతున్నది వార్తలు. ఇక మరి మతం మంచిగా చదువుతావా నువ్వు ఏంది సంగతి అంటే నీకంటే మంచిగా చదువుతా అంటున్నది. ఇక మరి ఏం సంగతి ఇప్పుడు ఏం చేస్తుందో ఒకసారి అరుచుకుందామా. అగో ఏమో పని చేస్తున్నట్టున్నది కదా. అగో ఏం చేస్తున్నావు మనవా, ఏం సంగతి? అరే రోజు ఈ పని చాయ్ పెట్టుడు గిన్నెల దమ్ముడు ఇదే పని చేయాలా. ఈ రోజు నుంచి నేను కూడా వార్తలు చదువుతా, నేను కూడా వార్తలు చెప్తా. ఇక భలే చదివినవు. ఇక నువ్వు చదివితే ఎట్లుడో తెలియదా. ఇక మరి పొద్దుగాల చదువుతా అని ఇక సావ కొడుతున్నావు. కానీ ముచ్చట చెప్పు చూద్దాం ఎట్లా చెప్తావు. ఇక సారు పోయి ఇక మేడం మీద పడ్డాడట. ఏ గల్లీ పోయినా ఏ బస్సు పోయినా లొల్లిగా ఉంది, అంత రచ్చగా ఉంది. ఇక రేపటి నుంచి ఎన్ని కొట్లాటలు ఎన్ని లొల్లులు అయితే ఎన్ని పంచాదలు అవుతాయో ఇక చూద్దాం పండ్రి. ఆ ముచ్చట అట్లా కాదమ్మా తల్లి. ఆ సారు ఆ మేడం ఏం అనలేడు. ఆ మేడం మీద మండిపడ్డాడు అనేది వార్త. ఇక నువ్వు తప్పుకున్నా మేడం మీద పడ్డాడు అని చెప్పి అనబడుతుంది. ఇక వాళ్ళు వీళ్ళు విన్నర్ అయితే ఇక మన మీద పడతారు వచ్చి. ఇక మరి ముచ్చట నీకు ఇట్లా చెప్తున్నావు, ఇట్లున్నది తీరు. అవునా? ఇక రిపోర్టింగ్ చేస్తా అంటున్నావు కానీ ఇక రాజకీయం నీకు ఎట్లా చెప్పనీకి వస్తలేదు. ఓ క్రైమ్ ముచ్చట చెప్పి ఏం చెప్తావు ఒకసారి ఇంట. నిన్నగా కింది బస్సులా ఫుల్గా తాగిరట. పీకల దాకా ఏళ్ళు పెడతా అందేటట్టుగా తాగి ఇద్దరు నువ్వెక్కువ తాగినంటే నువ్వెక్కువ తాగినని కొట్టుకున్నారట. ఇక మధ్యలో అయ్యో ఎందుకు కొట్టుకుంటురా అని ఇడిపిస్తానికి ఈడు ఒకడు పోయి ఇడిపియడానికి ఆ ఇద్దరు కలిసి వీడిని ఎత్తి వాళ్ళ కొట్టిరట. ఇక వాడు పోలీస్ స్టేషన్ దాకా పోయిండట. ఏం జరుగుతుందో చూద్దాం పని రండి. ఇక పోలీసు వాళ్ళే ఆగమాగం అవుతురట. ఈ పంచాయతీ వానికి చెప్పలేక వీనికి చెప్పలేక మరి ఏం దాకా జరుగుతుంది ఎట్లా అవుతుంది చూద్దాం పనుల పోలీస్ స్టేషన్ కాడికి పోయి. ఇక చెప్పేటోళ్ళు ఆయన ఈ ముచ్చటింటే నేనెత్తి నానెత్తి వలగొట్టుడు అయితే ఇక ఖాయం. అవో గట్లున్నది నువ్వు చెప్పే తీరు. ఇగో గట్లా అంటావు, అందరికంటే ముద్దుగా నేనే చెప్తాను. నేను ఎట్లా చెప్తానో చూసినాక చెప్పు. ఇక ముద్ర చదివినట్టే ఉన్నది కానీ ఇక మొత్తం మీద రాజకీయ వార్త చెప్పకపోతే అక్కడ క్రైమ్ ముచ్చట చెప్పకపోతేవి. ఇక ఆఖరిలో ఒక సినిమా ముచ్చట చెప్పు, ఏం చెప్తావో చూస్తా. ఇక సలార్ సినిమా స్టార్ట్ అయ్యి 11 రోజులు అయ్యింది. ఏమంత కలెక్షన్ ఏం రాలేదట. నిన్నొక్క రోజే తాగుబోతులు అందరు కలిసి మస్తు ఒక 10-15 కోట్ల కలెక్షన్ చేసిరట తాగుబోతులు అందరూ. ఆ సలార్ సినిమా కంటే ఈ తాగుబోతుల కలెక్షన్ మస్తు ఎక్కువ ఉందట. ఇక నీ ముచ్చటింటే ఇక సలార్ సినిమాలు ఇక మనల్ని సప్పుడుగా కిడ్నాప్ చేసుడు అయితే ఖాయం. అవు అట్లే చెప్తున్నావు రిపోర్టింగ్ తల్లి. ఇక సాలి ఇక నువ్వు సప్పుడుగా అవుతారు కోయిగా. నువ్వు ఇంతే, నేను ఎంత మంచిగా చెప్పినా నువ్వు ఇదే ఎట్లనే చెప్తావు. ఇక నేను పోతున్నా, ఇక నీ ఇష్టం. ఇక చూసిరు కదా మా మనవతో లడాయి గిట్లుంటుంది. ఇక రిపోర్టింగ్ చేస్తా అని చెప్తున్నది కానీ ఈమె రిపోర్టింగ్ చేస్తే ఇక ఈడ పడతాడ కొట్లాటలు అవుతాడైతే పక్క. ఇక గిట్లున్నది ఈమెతో పంచాయతీ. ఇక అలా సినిమా ముచ్చట్లకు వచ్చేసరికి అన్నపురాణ అనే సినిమా రిలీజ్ అయింది ఓటీటీలా. ఇక మరి సినిమా రిలీజ్ ఎట్లున్నది ఏం సంగతి అని చూస్తే ఇక సినిమా ముద్దగానే ఉన్నది. కానీ ఇక హీరో ఏందా గత సినిమా పెట్టిన క్యారెక్టర్ ఇట్లా వచ్చిపోతాడు. ఇక మరి హీరోయిన్ సంగతికి వస్తే ఇక ముద్దగానే యాక్టింగ్ చేసినది నయనతారా. ఇక మరి ఏం సంగతి ఇక సినిమా స్టోరీ అని చూస్తే ఇక మరి చిన్న ఉన్నప్పుడు సందే ఆమెకి ఇక టేస్ట్ చేసుడు అంటే అలవాటు. ఇక మరి అలా అయ్యో పూజారా ఇక మరి ప్రసాదాలు అవి ఇవి చేస్తుంటాడు. ఇక మరి అందులో కూడా టేస్ట్ వెతుకుతుంది. ఇక మరి ఒకనొక టైంలో యాక్సిడెంట్ అవుతుంది ఆమెకు పాపం. ఇక ఉన్న టేస్ట్ అంతా వీక్తుంది. ఇక మరి పీకిన తర్వాత ఇక మరి ఎట్లా చేసింది ఏం సంగతి అనేది సినిమా. ఇక మీకు కూడా ఈ సినిమా స్టోరీ నచ్చింది కదా. ఈ సినిమా స్టోరీ నచ్చితే మీరు కూడా ఒకసారి పోండి. ఇక మరి ఎందుకంటే ఒక మహిళ మరి ఎట్లా ఎదుర్కొన్నది సమస్యలు, ఇక మళ్ళీ అలా అయ్యను ఎట్లా ఎదిరించింది, ఇక మరి ఆమె చెఫ్ ఎట్లా అయింది, ఇట్లా చాలా సస్పెన్స్లు ఉంటాయి సినిమాలో. పాటలు అయితే ముద్దుగానే ఉంటాయి కదా, సినిమా మొత్తం పాటలు నడుస్తాయి. ఇక మరి ఫైట్లు కామెడీలు ఇవన్నీ కావాలంటే సప్పుడుగా మీరు ఇంటికానే ఉండాలి.
ఇక మరి నేను ముందే చెప్తున్నా. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక పార్కింగ్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఇక మరి నేను ఉత్త ఇంటికాడు ఉంటే ఏం చేస్తామా అని చెప్పి ఇట్లా ఓటీటీ ఓపెన్ చేసి ఈ సినిమా కనిపించింది. ఇక మరి ఈ సినిమా ఎట్లున్నదంటే ఇక స్టోరీ ముద్దగానే ఉన్నది ఈ సినిమాకు. ఇక మరి ఇద్దరు ఒక ఇంట్లో ఉంటారు. ఇక మీద ఒక ఆయన ఉంటాడు, కింద ఒక ఆయన ఉంటాడు. ఇక మీదనేమో ప్రేమ జంట, కిందనేమో ఉన్న జంట అన్నట్టు ఇట్లా 2 కుటుంబాలు ఉంటాయి. ఇక మొత్తం మీద అయితే ఇక కారు పార్కింగ్ కాడ వీళ్ళకి లొల్లు వస్తుంది. ఇక మరి కారు పార్కింగ్ ఒక్కరికే ఉంటుంది. ఇక మరి ఈయన కారు చేస్తే ఇక మరి ఆయన తీయాలి, ఆయన కారు చేస్తే ఈయన తీయాలి. ఇక మరి ఒక్క కారు జాగా కోసం ఉన్న డ్యూటీస్ పెట్టుకొని ఈయన పార్కింగ్ చేస్తాడు, ఆయన పార్కింగ్ చేస్తాడు. గట్లున్నది ఈ సినిమా పంచాయతీ. ఒక జస్ట్ ఈగోకే ఇక మరి ఉన్న జాబ్ కూడా వీకేసుకునే దాకా పోతారు. ఇక మరి కత్తులతో ఓడ్చుకునే దాకా కూడా పోతారు. గట్లున్నది ఈ సినిమా స్టోరీ. ఇక పరిశాన్ అనిపిస్తున్నది లేదు సినిమా చూస్తే ఇంకా మరి చాలా పరిశాన్ అనిపిస్తుంది. ఇక మరి అక్కడక్కడ జర ఎమోషనల్ సీన్స్ పెట్టిర్రు. ఇక అక్కడక్కడ మ్యూజిక్ కూడా జర మంచిగానే కొట్టిర్రు. ఇక డైరెక్టర్ శభాష్ అనాలో పోయి ఇక పార్కింగ్ అనే చిన్న కాన్సెప్ట్ తీసుకొని ఇంత పెద్దగా మరి సినిమా తీసినట్టే ఇక మామూలు ముచ్చట్న. ఇక మరి ఫ్యూచర్లో ఎన్నో వాటిలు వస్తాయి ఏమో కానీ ఇక గీ తీర్లు ఉన్నాయి సినిమా ముచ్చట్లు. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక నిన్న మొన్న జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇక మరి జపాన్ పోయిండు. బ్రేకింగ్ మొత్తం చూసినాం మనం. ఇక జపాన్లో భూకంపం వచ్చింది. ఇక మరి జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇక కాబోయే ముఖ్యమంత్రి ఇక మరి టీడీపీ పార్టీకి ఇక మరి ఎట్లా ఏం సంగతి ఆయన జపాన్లో ఉన్నాడా అని చెప్పి చాలా మంది అభిమానులు పరిశాన్ అయ్యారు. ఇక మరి ఇలా తెల్లారైనా ట్వీట్ చేసిండు. ఇక నేను ముద్దుగానే ఉన్నా, నిమ్మలంగా ఉన్నా, నా అభిమానులు ఎవరు బాధపడుకుంటారు, తెలంగాణ ప్రజలారా, ఆంధ్ర ప్రజలారా అని చెప్పి ఇక ఇట్లా ట్వీట్ చేసిండు. ఇక మరి జపాన్లో ఉన్న వాళ్ళకైతే ఇక నేను ధైర్యం ఇస్తున్నా, మీరు చాలా గట్టి ఉండి. ఇక మరి నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి జపాన్లో. ఇక అన్నీ ఇట్లా బాధపడుకుంటూ వచ్చిండు ఇక జూనియర్ ఎన్టీఆర్ సారు. ఇక ఇట్లున్నాయి సినిమా వార్తలు. ఇక చెప్పుకుంటూ పోతే చరిత్ర పెద్దనే ఉంటుంది. మీకు తెలియదా ఏంది సినిమా వార్తల గురించి? ఇక ఇట్లున్నాయి ఇయ్యాలడు ముచ్చట్లు. ఇక మరి చూస్తూనే ఉండండి మన రచ్చ వార్తలు. ఇక రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాం.